Dear students and parents, welcome back to our channel. This is one of the important video, especially మనకు ఈ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూషన్ అనమాట, ఈవెన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది మనం చూసినప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ అప్లికేషన్స్ అనేవి ప్రజెంట్ స్టార్ట్ అయినాయి. ఈ ఎస్ఆర్ఎం లో చాలా మంది స్టూడెంట్స్ ప్రజెంట్ ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మనకు 18th అన్నది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది. సో యాజ్ పర్ నేషనల్ లెవెల్, సో అంటే మనకు టాప్ 20 యూనివర్సిటీస్ లో ఇట్ వన్ అమాంగ్ ది బెస్ట్ యూనివర్సిటీ. ఎస్పెషల్లీ డిఫరెంట్ క్యాంపసెస్ మనకు చూసినప్పుడు ఎస్ఆర్ఎం లో ఈవెన్ మనకు ఎస్ఆర్ఎం లో మనకు చెన్నై క్యాంపస్ ఉంది, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఢిల్లీ క్యాంపస్ ఉంది, ఈవెన్ సోనిపేట్, దెన్ తిరుచిరాపల్లి, ఈవెన్ డిఫరెంట్ క్యాంపసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీని ప్రకారం మనకు చూసినప్పుడు ఈవెన్ ఎస్ఆర్ఎం మనకు ఏపీలో కూడా ఎస్ఆర్ఎం అయితే ఉంది. సో వీటికి సంబంధించి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో మరి ప్యాకేజ్ ఎంత ఉంది ఎస్ఆర్ఎం లో అని చూస్తే, ఎస్ ద ప్యాకేజ్ ఈస్ సుమారు 1.1 crore హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎస్ఆర్ఎం నుంచి కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళు తీసుకున్నారు. సో ఇట్ ఈస్ ఆన్ పవర్ ఈక్వలెంట్ టు ద ఐఐటి స్కేల్ అనమాట. ఐఐటీస్ లో స్టూడెంట్స్ వచ్చేటటువంటి సాలరీస్ కి ఈక్వల్ గా మనకు ఈ ఎస్ఆర్ఎం లో కూడా వస్తుంది. ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఎస్ఆర్ఎం కు ఎగ్జామ్ సెషన్స్ అనేవి మనకు చూస్తే 2 డిఫరెంట్ సెషన్స్ లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసుకుంటారు. సో మరి సిలబస్ అనేది మనం చూసినప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ మనకు, జస్ట్ లైక్ ఏంటంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఈవెన్ మ్యాథ్స్ బదులు బయాలజీ. సో వీటితో పాటు ఏంటంటే ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు, ఈ సిలబస్ అయితే ఉంటుంది. టోటల్ గా 125 క్వశ్చన్స్. ఇట్ ఈస్ సిమిలర్ టు విఐటి జేఈకి ఉన్నటువంటి సిలబస్ అనమాట. సో ఐ మీన్ విఐటి ట్రిపుల్కి ఉన్నటువంటి సిలబస్, ఎస్ఆర్ఎం జేఈకి ఉన్నటువంటి సిలబస్ అనమాట. సో వీటికి క్వశ్చన్ పేపర్స్ అనేవి, మాక్ టెస్ట్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చినటువంటి లింక్ లో ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం సో వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా నేను ఒక క్రాష్ కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఫిజిక్స్ క్రాష్ కోర్స్ తీసుకుంటారో, సో దిస్ ఫిజిక్స్ క్రాష్ కోర్స్ ఈజ్ అప్ టు ద జూన్ మంత్. సో కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ ఎస్ఆర్ఎం కావచ్చు, విఐటి కావచ్చు, కామ్టెక్, బిట్ సాట్, ఈవెన్ ఫర్ డిఫరెంట్ అదర్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి మీకు ఈవెన్ జేఈ మెయిన్స్ లేదా నీట్, వీటన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా ఏంటంటే నేను జస్ట్ ఫర్ 3000 రూపీస్తో ఒక మీకు క్రాష్ కోర్స్ అనేది ఫిజిక్స్ 12th క్లాస్ బేస్డ్ మీకు ఎవ్రీ డే 1 hour మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ 3000కి ఈ మే, జూన్ వరకు మీకు ఏంటంటే ఉపయోగపడే విధంగా అయితే ఈ సెషన్స్ అనేవి మీకు ఎవ్రీడే రన్ అవుతుంటాయి. అలాగే మీరు మిస్ అయిన వాళ్ళకు మళ్ళీ మీరు క్లాస్ అనేవి వినవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు చూసినప్పుడు, ఎవరైతే ఇలా తీసుకుంటారో వీళ్ళకు టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు తీసుకుని ఫస్ట్ 30 స్టూడెంట్స్ కి బెనిఫిట్ ఏంటంటే మనకు నియర్లీ 3000 రూపీస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ మనకు ఈ నియర్లీ 2000 రూపీస్ వర్త్ ఆఫ్ ఉన్నటువంటి ఈ మాక్ టెస్ట్లు అన్ని కూడా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ కి, లైక్ ఎస్ఆర్ఎం కి, విఐటికి, కామ్టెక్ కి, అలా ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఉపయోగపడేటటువంటి మాక్ టెస్ట్ అన్ని కూడా కంప్లీట్ గా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మీరు ఏంటంటే లైక్ జస్ట్ యు ఆర్ హార్డ్లీ పేయింగ్ ఫర్ 1000 రూపీస్ అనమాట. ఎందుకంటే రిమైనింగ్ మాక్ టెస్ట్లు అన్ని కూడా మీకు అన్ని కూడా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఏంటంటే ఇమీడియట్ గా అయితే ఇది డిలే చేయొద్దు, ఎందుకంటే ఆఫర్ అనేది లిమిటెడ్ ఆఫర్. సో నౌ కమింగ్ టు ద డిస్కషన్, ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్ఎం కు ఆల్రెడీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ లో మనం చూసినప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 అనేవి 2 అప్లికేషన్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి. సో వీటికి మనకు ఎగ్జామ్స్ ఫేజ్ 1 సెషన్స్ అయితే మనకు ఏప్రిల్ 19th నుంచి 20th నుంచి మనకు 21st ఏప్రిల్ అంటే 3 days ఉంటుంది అనమాట ఫస్ట్ ఫేజ్ లో. వీటికి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం 13th ఏప్రిల్ లో వరకు టైం అయితే ఉంది. సో 13th ఏప్రిల్ లోపలే అప్లై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ఎస్ఆర్ఎం జేఈ సెకండ్ ఫేజ్ ఎవరైతే జూన్ లో ఎగ్జామ్ రాయాలనుకుంటారో వీళ్ళకి ఏంటంటే 21st నుంచి 23rd వరకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళకి ఏంటంటే 15th జూన్ వరకు ఫేజ్ 2 ఉంది. సో 15th జూన్ వరకు, నేను అందుకే చెప్తున్నాను, జూన్ వరకు కూడా మనకు ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఏంటంటే రివిజన్ అనేవి చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ అనేది ఒక్కసారి ఆలోచించి మీరు డిసిషన్ అనేది యాజర్లీ తీసుకోండి. తర్వాత ఏంటంటే మరి ఆఫర్ అనేది ఎక్సిడ్ అయితే మాత్రం ఈ మాక్ టెస్ట్ అనేవి మీకు అవైలబిలిటీ మళ్ళీ మీరు అంటే ఉన్నాయి మాక్ టెస్ట్లు, బట్ అగైన్ యూనిట్ టు పే సపరేట్లీ. అదర్వైజ్ ఈ 3000 లోనే అన్ని మాక్ టెస్ట్లు మీకు యాడ్ ఆన్ అవుతాయి అనమాట. సో ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ ఆపర్చునిటీ టు యూ ఆల్. నౌ కమింగ్ టు ద డిస్కషన్, ఇది మనకు లాస్ట్ డేట్స్ అనేవి ఇలా చెప్పారు. సో అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే
యెస్. ఈ ప్రొసీజర్‌లో ఏంటంటే మనకు చాలా వరకు మీకు దృష్టిలో పెట్టుకోవాల్సింది మరి మీరు సెషన్ 1 రాయాలా? అంటే ఫేజ్ 1 రాయాలా? ఫేజ్ 2 రాయాలనేది మాత్రం అది థట్ యూ కెన్ ఏబుల్ టు డిసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్ వేరే ఎగ్జామ్స్ ఈవెన్ నీట్ లేదంటే మీకు జేఈఈ మెయిన్స్ ఇలాంటివి రాస్తుంటారు కాబట్టి సో మీకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు ఫేజ్ 1 లేదా ఫేజ్ 2 తీసుకొని దాని ప్రకారం అయితే మీరు అప్లై చేయండి. నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్‌లో మీరు డీటెయిల్స్ అనేవి చూసి అట్ ద సేమ్ టైం మీరు ఖచ్చితంగా ఈ ఎస్ఆర్ఎం జేఈ కూడా అప్లై చేసి అలాగే ప్రాక్టీస్ టెస్ట్లని ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఇట్ ఈస్ బీయింగ్ హెల్ప్ఫుల్ బోత్ ఫర్ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పదలుచుకుంది, ఎవరైతే ఈ ఎస్ఆర్ఎం ఎస్పెషలీ ఏపీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళకి ఏంటంటే ఈవెన్ ఏపీలో జాయిన్ అయ్యాలనుకుంటే మాత్రం అది సపరేట్గా అంటే త్రూ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళే వాళ్ళకి సీట్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం సపరేట్గా మనకు ఎస్ఆర్ఎంకి ఈవెన్ త్రూ ఎంసెట్ ద్వారా కూడా కొన్ని సీట్లు అనేవి రిజర్వ్ చేయబడ్డాయి. సో ఈవెన్ అలాంటి వాళ్ళు ఏంటంటే ఈవెన్ మనకి ఎంసెట్లో మంచి మెరిట్ స్కోర్ వస్తే ఖచ్చితంగా మీకు ఎంసెట్లో వచ్చినటువంటి స్కోర్ని బట్టి మీకు విఐటి కావచ్చు లేదా ఎస్ఆర్ఎంలో ఉన్నటువంటి మంచి కోర్సులు మీకు విత్ ఇన్ లైక్ యూ కెన్ సే దట్ అమరావతిలో మీకు అడ్మిషన్స్ అయితే వస్తాయి. బట్ ఎవరైతే ఇక్కడ కాదు మంచి చోట నేను ఇంకా బెటర్గా ఉన్న చోట చెన్నైలో కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాళ్ళు పెట్టేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీకు మంచి స్కోర్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఆ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనం ఫీజ్ స్ట్రక్చర్స్ ఇన్ డీటెయిల్డ్గా థింగ్స్ అవన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాం. రైట్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.